గురు శిష్యుల స్వభావము. స్వామి, ఏ లక్షణములున్న అతనిని సద్గురువు అని గుర్తించగలము? సర్వకాల సర్వావస్థల యందును ఆత్మనిష్ట యందే గంభీరుడై వెలిగినతుడే సద్గురువు. అతనికి ఎప్పుడునూ స్వపరభేదములు కానరావు. తాని జ్ఞాని కావున ఉత్తముడు, ముక్తుడు. తన చుట్టూనున్న ఇతరులు సంసారబద్ధులై అల్లాడుచు అజ్ఞానాంధకారమున నిమగ్నులై ఉన్నారు. కావున వారిట్లున్నను వారి భావములు అతనికి తోచవు. అట్టి అవస్థలో కూడా అతని స్థైర్యము చెలించదు. అతడు కలత పడడు. అయితే అతనిని అనుసరించిన వారిని మాత్రం మంచి మార్గమున నడిపించును. శిష్యుని యోగ్యతలు, అతని లక్షణములు ఎట్లుండవలెను? సంసార తాపము నుండి తప్పించుకోవాలని, పరమానందము పొందవలెనని మాత్రము నిరంతరము తీవ్ర శ్రద్ధ ఉండవలెను. ఇంకొక విషయంలో కొంచెమైనను ఆసక్తి ఉండరాదు. ఉపదేశమనగా నేమి? ఉపదేశమనగా జీవుణ్ణి తన స్వస్థానమునకు చేర్చుట. సచ్చిదానందమని శాస్త్రములు చెప్పు శుద్ధ సత్వం యందు శిశుని మనస్సు లీనం చేయుటయే. సత్యమైన సహజమైన స్థితి గల శిశుని మనస్సు వృత్తి రూపము దాల్చి ఇంద్రియ సుఖముల యందు పరిగెత్తును. అంతట సంసారములో ఎగుడు దిగుడు పాలై దెబ్బలు తిని జీర్ణించి బలహీనమై నిరుత్సాహపడును. అప్పుడు శిశుని మనస్సు తన సహజ స్థితిని కోల్పోకుండా అద్వయమైన ఆత్మస్థితి యందు నిష్టను వీడకుండునట్లుగా చేయుటయే ఉపదేశ రహస్యం. ఉపదేశమునకు ఇంకొక అర్థము చెప్పవచ్చును. దూరముగా ఉన్న దానిని దగ్గరకు తెచ్చి చూపించుచు తనకు ఆత్మ భిన్నమని ఎక్కడో ఉన్నదని భ్రమపడుచుండగా నీవు ఆత్మ కన్నా వేరేదియు కాదు, ఆత్మవే నీవని శిశునికి సందేహములు తీర్చి ఆత్మను నిరూపించుటయే ఉపదేశము. మీ మాటల వలన గురుదేవుని స్వరూపము శిష్యుని స్వరూపము ఒకటే అని తెలియచున్నది. కానీ ఇతర యోగములు ఎన్ని చేసి సిద్ధులు పొందినను గురుకృప లేక ఆత్మ నేనన్న జ్ఞానము లేక ఆత్మజ్ఞానము పొందుటకు వీలు లేదని శాస్త్రములు ఘోషించుచున్నవి. ఇది నిజము కాదా? పరమార్థమున గురు శిష్యుల ఆత్మరూపము ఒక్కటే. కానీ గురుకృప లేక స్వరూప జ్ఞానము లభించదు. ఎన్ని శాస్త్రములు చదివినా అరుదైన అసాధ్యమైన పరమాద్భుతము చేయగలిగిన దాని చేత సత్యమైన ఆత్మజ్ఞానము బడయలేరు. అవిద్వాంసుని నీవెవరని అడిగినా అతని తన పేరు ఊరి పేరు చెప్పును. కానీ అతడు నేను ఆత్మస్వరూపుణ్ణని నిర్ణయించుకొని చెప్పలేడు. మనసు పూర్ణముగా అణిగిపోయి దాని వ్యాపారము పూర్ణముగా లయము పొంది సిద్ధాంత స్థితిని బడిసి దానిలోనే నిష్టకుదరవలేనన్న శిష్యుడికి గురుచరణముల కడ వారి దివ్య సన్నిధి దక్క ఇంకొక చోట సాధ్యము కాదు. కావుననే శిశుని ఆత్మ ప్రబోధమునకు గురువు అనుగ్రహము ఆవశ్యకము అన్నారు. గురువు అనుగ్రహం అనగా ఎట్లా ఉంటుంది? అది మనస్సునకు వాక్కునకు అతీతము. అది సూక్ష్మము. దానిని వర్ణింప చెప్ప వీలుపడదు. సూక్ష్మముగా చెప్పవలేనంటే గురువుకి శిష్యుని యందు ప్రేమే మొదటి కారణం. అయితే గురుకృప చేత శిష్యునికి స్వరూప సిద్ధి అను అనుభవమున ఆధారమేమి? శిష్యుడు గురువుకు అనుసంధానంలో ఉన్నట్లయితే దాని చేత శిష్యునికి ఆత్మబోధ లభించును. దానికొక ఉపమానం చెప్పియున్నారు. కలలో ఏనుగు సింహమును చూచుచున్నది. వెంటనే ఏనుగు మేల్కొనుచున్నది. అయితే కొన్ని ధైర్యము తక్కువగా ఉన్న ఏనుగులకు సింహం స్వప్నంలో కనిపించిన తోడనే చనిపోవుచున్నవి అంటున్నారు. అది నిజమే కావచ్చును. కానీ కొన్ని మాత్రము సింహం స్వప్నంలోనికి వచ్చిన తోడనే వెంటనే మేల్కొని ఆ ప్రదేశమును విడిచిపోవుచున్నవి. అట్లే గురుకృపా వీక్షణ మాత్రమున శిష్యుణ్ణి అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పుచున్నది. అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పి ఆత్మజ్ఞాన మార్గమున ప్రవేశపెట్టుచున్నది. ఇదే గురుకృప.
శిష్యుని అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పటమే గురుకృపయని తెలుసుకోవలేను. గురుకృప తప్పక కావలసి ఉన్నచో కొందరు మహానుభావులు గురువును ఆశ్రయించకే ఆత్మసిద్ధిని పొందినట్లు తెలుస్తున్నదే. అది ఎట్లా జరుగుతుంది? వారు అతిపక్వ జీవులు. వారు పూర్వజన్మలలో 100కి 100 సాధన చేసి సిద్ధి పొందే సమయానికి టైము లేక శరీరాన్ని వదిలిపెట్టి పోయినారు. వారికి లోపలనున్న ఆత్మదేవుడే చిన్నతనమునందే ఆత్మజ్యోతి వెలుగునకు వెలుగై ఆత్మజ్ఞానము నిచ్చుచున్నది. అది వారికి తెలియకనే జరుగుచున్నది. వారు దానిని నిదానంగా గ్రహించి గురువు లేకనే ఆత్మజ్ఞానము పొందుచున్నారు. వేదాంత జ్ఞాన మార్గమున చర్మదశ ఎట్లుండును? ఈ జగత్తు కన్నా వేరు కాదు అనగా జీవాత్మ పరమాత్మ ఒక్కటియేనని అనుభవమునకు వచ్చును. అంతయు చేయువాడను నేను అను అహంకారము కర్తృత్వ బుద్ధి విశేషముగా నశించును. అంతటా బ్రహ్మసత్యము జగన్మిథ్యాయనునది నిస్సంశయముగా సరిపడుతుంది. అయితే భక్తి ధ్యానమునకు రెంటికి ఒక ఫలమే అనియు మీ అభిమతము. అవును, రెంటికి ఒకే ఫలితము. అది ఎట్లు సాధ్యము? భక్తి మార్గమున నామరూపములతో భగవంతుని సేవించుచు జీవితము గడుపును. భగవంతుడు భక్తుడు వేరువేరుగా ఉన్నారని సిద్ధాంతము. దీనికి విరుద్ధముగా వేదాంత జ్ఞాన మార్గము ఆత్మయే సత్యము. అది నామరూపరహితము, అద్వితీయము. అది ఏ బ్రహ్మమని చెప్పును. రూపముతో ఉన్న దేవుడనియు రూపరహిత ఆత్మదేవుడనియు చెప్పుచున్నందున రెంటిని సమన్వయింప వీలు కాని మార్గములుగాను ఉన్నవి. వీనికి ఫలము ఒకటే ఎనుట ఎట్లు? భక్తి మార్గమున కాని జ్ఞాన మార్గమున కాని అహంకార మమకారములు నిశ్శేషముగా నాశనమగుటయే ముక్తి. దీని గుండా భక్తుడు భగవంతుడిలో లీనమగును, జ్ఞాని ఆత్మలో లీనమగును. ఈ అహంకార మమకారములు ఒకదానికొకటి ఆశ్రయించియే ఉండును. ఒకటి నాశనమైన రెండవది నశించును. అయితే జీవభావము నశింపజేయు జ్ఞాన మార్గమైనను అహంకార మమకారములు నశింపజేయు భక్తి మార్గమైనను వాక్కును మనస్సును దాటిపోయి భగవంతుడిలో కానీ ఆత్మలో కానీ లీనమగుటకు సమర్థమగు సాధనములే. కనుక ఏ మార్గమైనను గమ్యస్థానం ఒక్కటియే అగుట నిస్సంశయము. అయినా ఆత్మలో ఐక్యమైన భగవంతుడిలో ఐక్యమైన ఆ ఒక్క భగవంతుడి స్వరూపమే ఎగుచున్నాడు. అయితే కొంతమంది సాకార రూపంలోనే ఉండిపోవుచున్నారు, కొంతమంది నిరాకార రూపంలో బ్రహ్మముగా ఉండిపోవుచున్నారు. అవసరమైనప్పుడు వారు భగవత్ స్వరూపము అవతారమునకు వచ్చుచున్నారు. భక్తులు ఆత్మస్వరూపులై భగవంతుడిలో ఉంటున్నారు. జ్ఞానులు భగవత్ స్వరూపులై ఆత్మగా ఉంటున్నారు. ఇద్దరూ ఒకే స్వరూపంలోనే ఉంటున్నారు. జీవుడు అహంకారమనేమి? దేహాత్మ బుద్ధియే జీవుడు అనగా శరీరము గురించి నేను నేను అను తలంపుయే జీవుడు. ఇదే అహంకారము. అయితే ఆత్మశుద్ధ చైతన్యమునకు నేనను తలంపు లేదు. శరీరము జడము కనుక దానికిని అహంకార బుద్ధి లేదు. ఈ రెంటి మధ్యమున అవాంతరముగా ఈ అహంకార బుద్ధి తోచుచున్నది. ఇది దానిలో ఏదియూ కాదు. ఇదియే మాయాజీవుడై భాషించుచున్నది. ఈ జీవుడే సకల అనర్థములకు కారణం. కావున ఏ సాధన అయినను ఈ అహంకారం నశింపజేసిన ఎడల నిత్యమగు ఆత్మ వస్తువే భాషించును. అది ఏ ముక్తి. శిష్యుడు ఏ సాధనా పద్ధతి అవలంబించవలెను?
సాధింపవలసిన మొదటి విషయము ఆత్మ. ఆత్మ తనకంటే భిన్నంగా దూరాన లేదు. సాధింపవలసినది కాదు. తన కన్యమగు ఆత్మ కంటే మహత్తర వస్తువు ఏదీ లేదు. అయితే ముముక్షవు నిత్యమగు ఆత్మ ఏది, అనాత్మ ఏది అని వివేచించుకొనవలయను. ఈ వివేచన వలన అతనికి తన సత్య స్వభావము తెలియవచ్చును. సచ్చిదానందమయ వస్తుస్థితియే తన స్వభావమని అపరోక్షముగా నిస్సందిగ్ధముగా తన అనుభవమునకు వచ్చును. ఇట్లు తన సహజ వాస్తవ స్థితిని తెలుసుకున్న తరువాత అచంచలుడై ఏ వికల్పము లేక దానిలోనే నిష్ఠతో ఉండవలెను. ఇదియే సరియగు సాధనా మార్గము. దీనినే విచారణా మార్గము అందురు. ఇదే ఆత్మ పరోక్షానుభూతి. దీనికి తుల్యమైన మార్గము వేరొకటి లేదు. విచార మార్గము అవలంబించలేని వారు అవలంబించవలసిన మార్గములేవి, వాటి క్రమమెట్టిది. స్తోత్రము భగవద్భక్తి చేత మనసు ఉప్పొంగి భక్తుడు తన మనసు చేత స్తుతి సంకీర్తనాదులు చేయుట, గురువు ఉపదేశించిన భగవన్నామములు కాని ప్రణవాది మంత్రములు కాని పైకి వినబడులాగున కాని అంతరంగమున కాని జపించుట, ఆ నామ జపకాలములో తనకు తెలియకనే ఎప్పుడు మనసు బహిర్ముఖమై విజృంభించుచుండునో, ఎప్పుడు తన మనసు స్వస్థితి మరిచి చంచలమగునో, ఎప్పుడు అది చాంచల్యమును వీడి ఏకాగ్రతను పొందునో సాధకునికే తెలియదు. ఇవి ఏవి మార్గలోపమైతే ధ్యానము చేయువాని కాల నిర్ణీయ గతులు సులభముగా గోచరించవు. విషయచింత కలిగినప్పుడే దానిని అరికట్టి ధ్యాననిష్ట కలుగునట్లుగా చేయుట సులభ సాధ్యం. ధ్యానాభ్యాసమున మనసు స్థిరమగు ఆత్మనిష్టయే పరిపూర్ణ దశ. ధ్యానము ఆత్మవిచారణాదుల చేత మనస్సును ఆత్మాకారము పొందునట్లు చేసి ఆత్మనిష్ట చేత మనసును నశింపజేయటమే ధ్యానమనబడును. మనస్సును ఏకాగ్రము చేయుటకు లెక్కలేనని సాధనములు ఉన్నను అన్నిటి ఉద్దేశ్యము ఒక్కటే, జీవబ్రహ్మైక అనుభవమే. ముముక్షువు మనస్సును ఏకాగ్రము చేసుకొనవలయను. ఆత్మ విచారశీలురు విచార చరమదశయందు శేషించున్నది బ్రహ్మమేయని కనుగొందురు. అట్లే భక్తి మార్గావలంబులు సాధనానంతరమున తమ ఉపాస్యమూర్తియని తెలుసుకొందురు. కావున భక్తి మార్గము నిరాకార మార్గము ఉభయ మార్గముల యందు చర్మస్థితి ఒక్కటియే. కనుక ముముక్షవులకు అత్యావశ్యకం మగునది ఎడతెగని భక్తియే. విచారము ఫలవంతమగునంత వరకును చేయుచుండవలయును. మాయ అనగానేమి? ఆత్మ స్వతసిద్ధము, స్వయం ప్రకాశం, సర్వవ్యాపి, ఏకము, పరిపూర్ణము, హృదయస్థ జ్యోతి. ఇట్టి ఆత్మను లేనట్టు తోపజేయుటయే మాయ. ఆ మాయయే జగత్తును, జీవుణ్ణి, ఈశ్వరుణ్ణి లేని ఈ మూడింటిని యథార్థముగా ఉన్నట్లు తోపచేయుచున్నది. భగవంతుడు సర్వవ్యాపి అయినచో అందరికీ ప్రత్యక్షంగా కనిపించవలయును లేదా తెలియవలయును కదా. భగవదనుగ్రహము లేనిదే ఆయనను పూజించుటకు కూడా సాధ్యపడదని శాస్త్రములు చాటుతున్నవి. ఆయన కరుణ లేనిదే జీవుడు స్వప్రయత్న మాత్రమున ఆత్మానుభవము ఎట్లు పొందగలడు? భగవంతుని తెలియరాని నిమిషమే లేదు. ఏమనగా ఆయన ఈ సర్వమున ఒక్కడై ఉన్నాడు. భగవంతుడనగా ఆత్మ అనియు ప్రకాశమనియు భావము. కావున ఈశ్వరానుభవం స్వయం వ్యక్తముగానే ఉన్నది. కాని దానిని తెలుసుకోలేకున్న దేవుని అనుగ్రహం లేదని సిద్ధాంతము కాదు. సూర్యుడు లోకమనంతటినీ వెలిగించుచున్నాడు. గుడ్లగూబ సూర్యుని ప్రకాశం చూడలేదు. ఇది సూర్యుని దోషమా, గుడ్లగూబ దృష్టి దోషమా? అట్లే అజ్ఞానికి స్వయం ప్రకాశమైన ఆత్మ తెలియరాకుండుట అజ్ఞాని దృష్టి దోషమే కాని ఆత్మ యొక్క దోషమగునా ఏమి?
పరమేశ్వరుడు నిత్యకరుణామూర్తి అని వేదములు ఘోషించుచున్నవి. విషయ వస్తువులు దగ్గర లేకున్నను మనస్సులో అనవరతము దానిని గురించి తలంపులు సూక్ష్మముగా నైనను ఉదయించును. దీనికి కారణమేమి? దీని చేతనే పరమశాంతమగు ఆత్మనిష్టను పొందజాలకున్నాను. ఈ తలంపులన్నీ పూర్వ సంస్కార బీజముల నుండి ఉదయించుచున్నవి. నిశ్చలమైన తన సహజ స్థితిని వదిలి పూర్వ వాసనా బలము చేత జీవభ్రాంతి చెందిన మనసుకే విషయములు కనపడుచున్నవి. కాని విషయములపైకి మనసు పోనీయక అంతర్ముఖుడై అవి ఉదయించున్నప్పుడే ఇవి ఎవరికి కలుగుచున్నవని విచారించుచుండిన ఎడల అవి వెంటనే నశించును. ధ్యాన లక్షణమేమి స్వామి? జాగ్రత్త స్వప్న సుషుప్తాదుల ఏ అవస్థల యందునూ తన నిలకడ నుండి కొంచెమైనను జారక ధ్యానం చేయుచున్నాడు అను దానికి చోటియక ఆత్మాకారముగా నిలుచుటయే ధ్యాన లక్షణం. గాఢ ధ్యానమనున్నది నిద్రవలే తోచవచ్చును, కానీ అది ధ్యానమే. ధ్యానమందు ముఖ్యముగా గుర్తింపవలసిన విషయములేవి? ఆత్మనిష్టయందు ఏకాగ్రత నుండి జారకూడదు. జారినచో మనస్సు కల్పించు ఎన్నో దృశ్యములు ఇష్టదేవత స్వరూప సాక్షాత్కారము ఇవి అన్నీయూ వాస్తవముగా ఉన్నట్లే తోచును. అభ్యాసి దాని వలన ఏమారి దారి తప్పిపోకూడదు. సాధన యందు ఈ అంశములు ముఖ్యముగా గుర్తించవలగిను. అయితే జ్యోతి, ఆకాశము, ఓంకారము ఇవన్నీ ఉండవలేనంటున్నారు కదా, అందువేమో. ఇవన్నీ ఉండవలసిందే. మొదట జ్యోతి ప్రకాశము అద్భుతంగా ప్రకాశించును. ఇదే చాలని దానిలోనే ఉండకూడదు. తదుపరి నిర్మల ఆకాశము కనిపించును. దానిని చూచి అక్కడే ఉండిపోకూడదు. తదుపరి ఓంకారము వినపడును. అయినా దానిలోనే ఉండకూడదు. ఆత్మ నాదుబిందు కళాతీతమన్నారు కదా, అందువలన జ్యోతి, ఆనందము, ఓంకారము ఎవరికి తెలియచున్నవి? నీకే. మరి ఆ నీవు ఎవరు అనినా నీవు అనువాడవు ఉండబట్టే అని తెలియచున్నది. కనుక వాటి అన్నింటికీ ఆధారము, అధిష్టానము నీవై ఉన్నావు. కావున ఇవన్నీ నీలో నుండి వచ్చినవే. నీవు ఆత్మ సాక్షాత్కారము పొంది ఆత్మైక జ్ఞానం పొందిన తదుపరి నీకే అర్థమవుతుంది. విషయములు అన్నయూ అనాత్మ, వాటిని చింతించుట వ్యర్థము. వాటిని చింతింపక ఆ కాలమున ఆత్మాన్వేషణమును విచారము శ్రద్ధగా గావించుచుండినా త్వరలోనే ఆత్మ సాక్షాత్కారము సిద్ధించును. మరియు ఇష్టదేవతా సాక్షాత్కారము కూడా అవుతుంది. అదియూ నీవు కాదు. ఆత్మైక జ్ఞానము కలిగిన తదుపరి ఇష్టదేవత ఎవరు? జ్యోతి అంటే ఎవరు? ఓంకారము అంటే ఏంటి? ఇవన్నీ నీవే అయి ఉన్నావని నీకే అర్థమవుతుంది. ఇవన్నీ ఒకరు చెప్పినా అర్థమవునవి కావు. కావున ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగిన గాని ఇవన్నీ నీవేనని అర్థమవుతుంది. శుద్ధ సత్వరూపమున దృఢముగా పట్టు ఏర్పరచు వరకు భక్తి భావనతో ధ్యానాభ్యాసము అవసరము. అట్లు చేయనిచో మనసు వికల్పముల పాలైనా పడును, నిద్ర అయినా వచ్చును. నిర్గుణోపాసన లక్షణమనిన సాధకుడు సోహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మమని మహావాక్యాలను అనంతరముగా పునశ్చరణ చేయుట కాలమును వృధా చేసుకునుట అవుతుంది. దానికి బదులుగా శ్రద్ధ భక్తితో ఆత్మవిచారము చేయుట ఉత్తమం. సరాసరి అడ్డు లేకుండా ఆత్మ సాక్షాత్కారము పొందవచ్చును. ఏ రీతిగానైనానేమి ఎట్టి వృత్తికి అవకాశం ఇవ్వకుండుటే ఉత్తమ సాధన అవుతుంది. దీనిని ఆచరిస్తే త్వరగా ముక్తి పొందగలరు. సర్వము ప్రారబ్ధవశమున జరుగును అనుచున్నారు. ధ్యానమునకు విఘ్నములు సంభవించును. అప్పుడవి తొలగుటెట్లు? ధ్యాన నిరోధమును కలిగించు ప్రారబ్ధము మనసు బహిర్ముఖమైనప్పుడే కలదు.
మనసును అంతర్ముఖము చేయినప్పుడు ప్రారబ్ధము ఏమీ చేయలేదు. తాను ఉన్నట్లుగానే ఉండి ఆత్మవిచారము చేయువానికి ఎట్టి ఆటంకములు వచ్చినను వెనుదీయడు. ముముక్షువు ఆత్మసాధనకు ఆచరించవలసిన నియమములేవి? మిత భోజనము, మిత నిద్ర, మితముగా మాట్లాడుట, కామక్రోధ విషయముల జోలికి పోకుండుట. ఎంతవరకు సాధన చేయవలెను? తలంపులన్నీ నశించు వరకు, అనగా అహంకారము మమకారము నాశనం అగు వరకు సాధన ఆవశ్యము చేయవలేను. వివక్త స్థల సేవిత్వమందురే అది ఏమి? ఆత్మ సర్వవ్యాపి కనుక తనకొక తావు ఏకాంతమని లేదు. వృత్తి శూన్యస్థితి యందు ఆత్మనిష్ట కలిగి ఇండుటయే ఏకాంతము. వివేకి లక్షణమేమి? సత్యవస్తువు ఇది అని ఒకసారి తెలుసుకున్న తరువాత వేరు మరి దేని యందును భ్రమ చెందకుండుటమే వివేకము. సద్వస్తువు ఏకము, అఖండము, పరిపూర్ణము. దాని యందు సాధుకుండైక్యము పొందవలసి ఉన్నాడు. కొంచెమైనా భిన్నభావమున్నచో కామక్రోధాదులు కలుగుచూనే యుండును. అవి కలిగితేనే వివేకము లేదనుటకు గుర్తు. కనుక దేహాత్మ బుద్ధి కలవాడు ఆత్మనిష్టాలబ్ధికి సన్యాసాశ్రమము స్వీకరించుట తప్పనిసరియా? ఆత్మనిష్ట కొరకు ఒకటే ఉపాయము. దేహాభిమానమును పోగొట్టుకొనుటకై నిరంతర యత్నము, పరిపాకము, చిత్తశుద్ధి, ఆత్మవిచారము ఇవి లేకుండా నాల్గాశ్రమములో దేనిని స్వీకరించినను దేహాభిమానము పోదు. ఈ అభిమానము మనసుకు చెందినది. ఆశ్రమ చిహ్నములు, వాని నియమములు చిత్తశుద్ధికి ఉపాయములు. దేహమునకు సంబంధించినవి బహిర్గతములు. మనసులోనున్న వాసనలను సంగమును ఎట్లు తొలగించును? చిత్త పరిపాకము, ఆత్మ విచారణము లేని కారణము చేతనే దేహాభిమానము కలుగుచున్నది. మనసు పరిపక్వమై ఆత్మ విచారణము చేతనే ఈ దేహాభిమానము పోవును. సన్యాసాశ్రమ స్వీకారము వైరాగ్యమునకును, వైరాగ్యము ఆత్మ విచారాభ్యాసమునకును సాధనములు కావున ఆత్మ విచారాభ్యాసమునకై ముమోక్షువులు సన్యాసాశ్రమమును స్వీకరింతురు. చిత్తశుద్ధి పరిపాకములే సన్యాస స్వీకారమునకు అర్హతలు. అవి లేకున్నా సన్యాసాశ్రమము స్వీకరించి జీవితమును పాడు చేసుకునుట కంటే ఇక ఏమీ లేదు. దానికన్నా తన విద్యుక్త ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచు గృహస్థుడిగా నుండుటయే తనకును సంగమునకును ఎంతో మేలు. అనగా కుటుంబమును త్యజించుట సన్యాసాశ్రమ స్వీకారము. కనుక తానాత్మనిష్ఠుడగునట్లుగా మనస్సునకున్న ఈశనత్రయమును త్యజించుటయే సన్యాసము కాని సన్యాసాశ్రమ చిహ్నము ధరించుట కాదు. కర్తృత్వ బుద్ధి లేక ముముక్షువగు గృహస్థుడు సంసార విధులను సమగ్రముగా ఎట్లు పాలింపగలడు? కర్తృత్వ బుద్ధి అన్ననే కార్యములు నెరవేరునని సూత్రమేమియూ లేదు. ఒక ఆఫీసర్ తన ఆఫీసులో దినమంతయు పనిచేయును. శ్రద్ధతో జాగరూకతతో విధులను నిర్వర్తించును. చూచువానికి ఆఫీస్ ద్రవ్యభారమంతయు వీని తలపైనున్నట్లుగా ప్రవర్తించును. కానీ ఆఫీసులకు లాభం వచ్చినను నష్టం వచ్చినను తనకేమీ సంబంధం లేదని అతనికి తెలియను. కనుక ఉదాసీనుడై దాని మీద కర్తృత్వము లేకయే తన ఉద్యోగమునకు చెందిన సకల విధులను చక్కగా నెరవేర్చుచున్నాడు. అట్లే ముముక్షువు అయిన గృహస్థుడు వివేకి అయినచో ప్రారబ్ధానుసారము నడుచుటకు కుటుంబ కార్యముల యందు ఉదాసీనుడై నిమిత్త మాత్రముగా నుండి దానినంతయు చక్కగా నిర్వర్తించుటకు సాధ్యమైనది. అట్టి కర్మ జ్ఞాన ప్రాప్తికి అడ్డురాదు. అట్లే జ్ఞానము కూడా సంసారి కర్తవ్య నిర్వహణమునకు అడ్డురాదు. గృహస్థుడు వివేకియే గాని వాని కాలమంతా తన కుటుంబము యొక్క దేహ పోషణకై పాటుపడుటచే సరిపోవుచున్నది.
అతనికి చరితార్థమేమి? వాని వలన కుటుంబము వలన వానికి ఏర్పడు ప్రయోజనమేమి? తన దేహసుఖమును లెక్కింపక కుటుంబ భారమంతయు మోయుచు గృహస్థుడు చేయు కర్తవ్య పాలనము, కుటుంబంలోని వారులకు అతడు చేయు కర్మ నిష్కామ కర్మగా చేయుచుండవలెను. వారి అవసరములకు అతడు సంపాదించి ఇయ్యవలసి ఉండుట వాని ప్రారబ్ధమే. అట్టి గృహస్థునికి కుటుంబము వల్ల అతడు పొందదగిన లాభమేమీ లేదు. కుటుంబ భార నిర్వహణ అతనికి ఒక సాధన మాత్రమే. దానిని భగవత్ అర్పితముగా చేయుట వలన జీవిత పరమార్థమగు జ్ఞానమును పొంది పూర్ణ తృప్తుడై ఉండుటయే పరమార్థంగా భావించాలి. కుటుంబ ధర్మములను గృహస్థుడన్నవరతము నెరవేర్చుచుండుట అతని కార్యోన్ముఖునిగా చేయును గాని నివృత్తి చేయవచ్చు పరమశాంతి అతనికి ఎట్లు లభించును? సంసార పనులలోనే అతడు నిమగ్నమయ్యుండి కర్మకలాపమును ఎట్లు తప్పించుకోగలడు? వివేకియగు గృహస్థుడు కుటుంబ పాలనలో నిమగ్నమైనట్లుగా చూచువానికి కనిపించినను వాస్తవముగా అతడు దేనిని చేయుటలేదు. బహిర్గతముగా చేయు కర్మలు అతనిని వృత్తికి కాని అంతరంగ సాధనకు కాని అడ్డురాదు. సకల ధర్మములు జ్ఞానిని ఆశ్రయించి ఉన్నవే కాని తాను ఏ యొక్క ధర్మమును ఆశ్రయించుట లేదు. జ్ఞాని ధర్మ విధికి బద్ధుడు కాడు, ధర్మ విధుల పాలన చేయువాడు. అంత మాత్రమే కాదు, ధర్మముల విధుల కతడు ప్రామాణ్య మూలము. ఈ ధర్మ విధుల తత్వము రహస్యము అతనికి చక్కగా తెలియను కనుక అతడు వ్యవహారమున మునిగిపోక దానికి కేవలం సాక్షి మాత్రుడై ఉన్నాడు. అతడు ధర్మవిధికి స్వయముగా అతీతుడైనను సమస్త ధర్మములకు అతడు ఆశ్రయుడై ఉన్నాడు. ప్రారబ్ధమే జ్ఞాని కర్మకు కారణమని ఒప్పుకున్నను ఆ కర్మవాసనలు మనస్సునందు శేషముగా మిగిలి తరువాత కర్మ పరంపరలో అతనిని జొప్పించవా? కర్మ వాసనల నుండి తప్పించుకున్నవాడే జ్ఞాని కనుక అతడొనరించు కేవల నిష్కామ కర్మ చేత వాసనలు పుట్టనే పుట్టవు. పుట్టని కర్మవాసనలు అతనికి అండుటెట్లు? బ్రహ్మచర్యమనగానేమి? బ్రహ్మచర్య రూపమును విచారణ చేయుటయే బ్రహ్మచర్యం. చిజ్యోతి అనగానేమి? ఎట్లుండును? ఏది స్వయం ప్రకాశమానముగా ఉన్నదో, దేనిని సర్వమును ప్రకాశించుచున్నదో, ఏది లోన మనస్సుగా బయట ఇంద్రియ గోచరం అగు ప్రపంచముగా గానవచ్చుచున్నదో ఆ సచ్చిత్తే చిజ్యోతి. అదే ద్రష్టకు దృక్కునిచ్చు జ్యోతి. అదియే దృశ్య జగత్తుకు ప్రకాశింపజేయు జ్యోతియును. అది ఉన్నదని సాధకుడు నమ్మవలసినదే. ఏలయనా అది దృశ్యము కాదు, కాని సర్వమును దాని చేతనే కానవచ్చుచున్నది. విజ్ఞానమననేమి స్వామి? అది నిర్వికారము, నిశ్చలమైన శుద్ధ చైతన్యము. దానియందు అన్ని తలంపులు అణిగిపోవుచున్నవి. సాధకుడు పొందవలసినది అది. దానికి ఏ గుణములు లేవు. అది శుద్ధ చైతన్యము. ఆనందమనగానేమి? అది అనుభవములోనికి ఎట్లు వచ్చును? అజ్ఞాన దశలో పరమశాంతి కలుగగా ఏ వృత్తియు లేక సుషుప్తి వలె నుండి పరమసుఖానుభవం. దీనినే కేవలం నిర్వికల్ప సమాధి అని చెప్పబడును. ఆనందాతీతమనగానేమి? తలంపులు లేని సుషుప్తిని బోలు పరమానంద దశను పొందిన తరువాత ఆ పరమశాంతిని అనుభవించుచు నిరంతరముగా నిర్వికారముగా జాగ్రత్త దశయందును దానియందే నిష్ఠగా ఉండుటయే ఆనందాతీత దశ. ఈ స్థితియందు దేహేంద్రియాదుల వల్ల చలనం కలిగినను లేక నిద్రయందు అన్నము తిను బాలుని రీతి ఆ యోగికి దేహమునందు చలనముండదు.
పరమశాంతి నిష్టనుగన్న యోగి అతడు వ్యాపార వ్యవహారముల చేత ఆకర్షింపబడడు. ఇన్ని విధములయగు కార్యములు చేయుచున్నను అతడు అకర్త. ఈ స్థితిని సహజ నిర్వికల్ప సమాధి అందురు.